వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మృతి చెందారు. 2014లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఆ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో కేసీఆర్ గారి నాయకత్వంలో జూబ్లీ హిల్స్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే క్రమంలో ముందుకెళ్లారు. 2018 ముందస్తు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2023లో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందారు. వరుసగా 3 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు మాగంటి గోపీనాథ్ గారు. మరి ఆయన పదవీ కాలం పూర్తి అవ్వకముందే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. సో మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఆ బై ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీ పడబోతూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ బై ఎలక్షన్స్ గురించి మనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు దాదాపు 95% ఎవరైతే ఎమ్మెల్యేలు మరి చనిపోతారు, వారు అధికార పార్టీలో ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి. వారు పదవీ కాలం ముగియక ముందే వారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేటువంటి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం రాజకీయాల్లో ఎప్పటి నుంచో వస్తుంది. మరి బహుశా మరి ఇప్పుడు ఆ సాంప్రదాయానికి మరి చెక్ పడుతుందా అనేటువంటి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా మరి మాగంటి గోపీనాథ్ గారు తర్వాత ఆయన రాజకీయ వారసులుగా మరి ఆయన భార్య వస్తారా, లేకపోతే ఆయన కుమారుడు కూడా వయసు తక్కువే, 20-21 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. ఆయన కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా వారికి రాజకీయాలు అంత యాక్టివ్గా లేరు. వారికి ఒక సోదరుడు ఉన్నారు, ఆయన అడ్వకేట్గా ఉన్నట్టున్నారు. ఆయన కూడా రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా ఉన్న పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు భార్య గారు కనుక మరి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేస్తే మరి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎన్నిక జరుగుతుందా అనేది ప్రశ్నార్థకం. సరే, ఎన్నికలు కనుక జరిగితే ఎవరు ఆశావహులు, ఎవరు అసలు బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నారు? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులు ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకపోతే పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో మనం కనుక ఒకసారి కనుక చూస్తే ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో కనుక ఒకసారి చూస్తే మరి ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 2014లో మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 2014లో మరి ఎంఐఎం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2వ స్థానాన్ని సంపాదించుకున్నారు. 45,000 ఓట్లు వచ్చినాయి. అయితే అప్పుడు ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేశారో ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. 2వ స్థానంలో నవీన్ యాదవ్ గారు ఉన్నారు. 3వ స్థానంలో పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో దానికి ముందు 2009లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎందుకంటే పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత మరి 2007 ఆ ప్రాంతంలో, 2006, 2007 ఆ ప్రాంతంలో పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకగ్రీవంగా గెలిచినట్టున్నారు ఆయన. ఆ తర్వాత 2014లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఆ నియోజకవర్గం నుంచి మొదటిసారి మరి పి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారనమాట. అంటే అప్పుడు ఆయనకి అది 2వసారి ఎమ్మెల్యే అని అనుకోవాలి. అయితే ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం ఒకప్పుడు మొత్తం కూడా ఖైరతాబాద్ ప్రాంతంలో ఉండేది. దాని అంతటా కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన ఒక సీనియర్ లీడర్. హైదరాబాద్ అంటే పీజేఆర్, పీజేఆర్ అంటే హైదరాబాద్ అనే విధంగా రాజకీయం నడిచేది అప్పట్లో. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కేవలం ఆయన రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే పీజేఆర్ గారు ఓటమి చెందారు. సో మిగతా సార్లు ఆయన పోటీ చేసినప్పుడు ఈసారి కూడా గెలిచారు. అయితే 2014 ఎన్నికలకు వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచి మొదటిసారి గెలిచారు. 2వ స్థానంలో ఎంఐఎం నుంచి మరి ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నారో ఆయన కుమారుడు మరి నవీన్ యాదవ్ గారు 2వ స్థానానికి వచ్చారు. 45,000 ఓట్లు సాధించారు. ఆయన 45,000 ఓట్లు సాధించడం వల్ల మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన పరిస్థితి ఉంది ఆ రోజు. ఎందుకంటే పీజేఆర్ కుమారుడు ఓడిపోయిన మొదటి అనుభవం అనమాట ఆ రోజు ఆయనకి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి. సో ఆ తర్వాత 2018 ఎన్నికలు కనుక చూసుకుంటే మళ్ళీ మరి పీజేఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. అదేవిధంగా ఈసారి నవీన్ యాదవ్ గారు టికెట్ ఇవ్వలేదు ఎంఐఎం పార్టీ. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 ఓట్లు సాధించారు. తర్వాత మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సో అది పరిస్థితి. 2023కి వచ్చేసరికి
మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు, గోపీనాథ్ గారికి సపోర్ట్గా మారిపోయారు అప్పుడు. సో ఈసారి నవీన్ యాదవ్ గారు చాలా తెలివిగా మేము ఎప్పటి నుంచో లోకల్ ఇక్కడ ఉన్నాము, సో ఇక్కడ నుంచి మాగంటి గోపీనాథ్ గారిని ఓడించాలి కాబట్టి ఆయన పంపించాలనే ఉద్దేశంతో ఆయన తెలివిగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి గోపీనాథ్ గారిని ఓడించాలని బలంగా ఫైట్ చేశాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా జూబ్లీహిల్స్ ఉండటం వల్ల వన్ సైడ్ ఆ ఓట్ బ్యాంక్ కనుక పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న ఉద్దేశంతో మరి క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ గారికి టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా గోపీనాథ్ గారు గెలిచారు. అప్పుడు గోపీనాథ్ గారు, పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు బీఆర్ఎస్లో, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు అంటే చినశేషన్ యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు, అజారుద్దీన్ గారు వారు ఒకవైపు ఉన్నటువంటి క్రమంలో గోపీనాథ్ గారు గెలిచారు. అయితే ఇప్పుడు ఎవరెవరు పోటీ పడుతున్నారంటే లంకాల దీపక్ రెడ్డి గారు. మరి ఈయన 2023లో బీజేపీ నుంచి పోటీ చేశారు, ఈయన కూడా బలంగానే ఓట్లు సాధించారు. సో ఇప్పుడు ఈయన బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో దీపక్ రెడ్డి గారు ఉన్నారు, లంకాల దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా బలాన్ని పుంజుకున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరైతే పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. సో కాబట్టి మరి మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయకపోతే పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేసి జూబ్లీహిల్స్ పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలనేది ఇప్పుడు మళ్ళీ ఆయన బలంగా ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరి బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి. ఈ నియోజకవర్గం ఆల్రెడీ ఆయనకి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో సో ఆయన ద్వారా మరి బీఆర్ఎస్ ఏ విధంగా మరి వర్కౌట్ చేస్తుందో చూడాలి. సో బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే అది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారు అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి సిస్టర్ అనమాట. సో ఈవిడ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈవిడ 2014లో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 20,000 పైచిలకు ఓట్లు సాధించారు. అదేవిధంగా 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి 45,000 ఓట్లు సాధించారు. దానం నాగేంద్ర గారి చేతిలో ఓటమి చెందారు ఆవిడ. సో ఆవిడ కూడా కాస్త బలమైన పునాదులే వేసుకున్నారు హైదరాబాద్లో. ఎందుకంటే వారి నాన్నగారు జనార్దన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. బడుగు బలహీన వర్గాల్లో పీజీఆర్ అంటే ఈ రోజు కూడా హైదరాబాద్ ఒక దేవుడుగా కొలుస్తారు. సో కాబట్టి విజయారెడ్డి గారు ఎందుకంటే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు జాయిన్ అయిపోయాడు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి. కాబట్టి అక్కడ ఆవిడకి ఇంకా అక్కడ అవకాశం లేదు. అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుదామన్నా కూడా దానం నాగేంద్ర గారు పెత్తనమే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పెత్తనం లేదు. సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఖాళీగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే చనిపోయి ఉన్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేస్తే తన తండ్రి ఓట్ బ్యాంకును తాను కనుక పొంది ఖచ్చితంగా ఇక్కడ కనుక గెలిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగొచ్చు అని చెప్పేసి విజయారెడ్డి గారు పై ఎత్తులేస్తున్నారు. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో తాను జాయిన్ అయ్యాను, టికెట్ కూడా ఆశించలేదు, ఏ పదవి ఆశించలేదు. సో నాకు టికెట్ ఇవ్వండి, నేను గతంలో గెలిచున్నాను, మా నాన్నగారికి ఇక్కడ చరిష్మా ఉంది, నాకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి, సో నేను పోటీ చేస్తానని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు చినశీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు సో నేను కాంగ్రెస్ పార్టీలో మరి నేను పోటీ చేయకుండా నేను పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ రావడానికి కృషి చేశాను. అజారుద్దీన్ గారు ఎక్కడి నుంచో వచ్చారో, ఆయన ఇక్కడే స్థానికుడేం కాదు, ఇక్కడ అసలు ఆయనకి స్థానికంగా ఎలాంటి ఆయనకి పరిచయాలు లేవు, ఆయనకి ఇక్కడ స్థానికంగా ఆయన పెద్దగా ఇక్కడ ఆయన ఇంపాక్ట్ లేదు, ఇక్కడ ఆయన యాక్టివ్గా ఉండరు ఇక్కడ అని చెప్పేసి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను 2014లో 45,000 ఓట్లు తెచ్చుకున్న ఎంఐఎం నుంచి 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 పైచిలకు ఓట్లు నేను సాధించాను. సో ఇప్పుడు 2023లో కాంగ్రెస్ అధిష్టానం మాట కోసం నేను మరి కాంగ్రెస్ అభ్యర్థిని అజారుద్దీన్ గారిని గెలిపించడం కోసం నేను అసలు పోటీయే చేయకుండా త్యాగం చేశాను కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి, స్థానికంగా నేను లోకల్లో నాకు పట్టుంది, ఇక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి, నేను గెలిచి చూపిస్తాను అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నుంచి పట్టుబడుతున్నారు. సో ఇటు కనుక చూస్తే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక అభ్యర్థి పేరు కూడా బయటకు వస్తూ ఉంది, ఫిరోజ్ ఖాన్. నాంపల్లి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మీద కేవలం 2,000 అతి తక్కువ ఓట్లతోటి ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ గారు మరి జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ సిటీలో మైనార్టీలు మరి ఫిరోజ్ ఖాన్కి మైనార్టీలకి అవినాభావ సంబంధం ఉంది, ఆయన అదే వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. అదేవిధంగా హిందువుల్లో కూడా మరి ఫిరోజ్ ఖాన్ గారికి పెద్ద ఎత్తున సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఆయన హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భావించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది జూబ్లీహిల్స్ నుంచి. సో మొత్తాన్ని కనుక చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఇప్పుడు అజారుద్దీన్ గారు ఉన్నారు. అజారుద్దీన్ గారు కూడా మళ్ళీ నేను పోటీ చేస్తాను, గతంలో నేనే పోటీ చేశాను కదా 23లో, నాకు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారి కుమార్తె విజయారెడ్డి గారు, అదేవిధంగా చినశీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారు ముగ్గురు కాంగ్రెస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులకి కనుక ఇవ్వకపోతే మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఏ మేరకు ఉందో చూడాలి. అదేవిధంగా బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారు ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తానంటే
కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ ఆయన తిరిగి చేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారి కుటుంబం మొత్తం కూడా వారి కాంగ్రెస్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారు మరి బలంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వారికి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కు సంబంధించి కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే ఆయన కూడా మళ్ళీ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి ఆయన కూడా తిరగాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు గతంలో ఇక్కడ పనిచేశారు, ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్లో కూడా వెళ్ళే ఆలోచన కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అయితే రాజకీయం చాలా రసవత్తంగా సాగుతూ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి టికెట్ ఏ పార్టీ ఎవరికి ఇస్తుంది, ఎవరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలు చాలా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా నివాసం ఉండే ప్రాంతమే జూబ్లీహిల్స్. అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అని నేను గతంలో కూడా చాలా సందర్భాలు అందుకే చెప్పాను. ఇక్కడ హేమాహేమీలు అట ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి హేమాహేమీలు సినిమా సెలబ్రిటీలు, విఐపీలు అందరూ కూడా నివాసం ఉండే ప్రాంతం జూబ్లీహిల్స్ కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యే పేరు మారుమోగిద్ది. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే కాబట్టి, ఎమ్మెల్యేలు ఉండే ప్రాంతానికి ఎమ్మెల్యే కాబట్టి. సో కాబట్టి మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బై ఎలక్షన్ సంబంధించి మరి టికెట్ ఏ పార్టీ నుంచి ఎవరు సాధిస్తారో, మరి ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. సో ఏదేమైనా ఇక్కడ ఒక దురదృష్టకరం మాగంటి గోపీనాథ్ గారు తన పదవీ కాలం పూర్తి అవ్వకముందే ఆయన మధ్యలో చనిపోవటం, మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ రావటం, బై ఎలక్షన్ కోసం టికెట్ల కోసం పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు మరి రాజకీయం చేసుకోవటం ఏదైతే ఉందో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయం అయితే చాలా రసవత్తంగా మారిపోయిందని చెప్పొచ్చు.